జపాలి ఎంట్రన్స్ అనమాట. అమ్మా వేసి వాళ్ళు అక్కడ 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేసారు ఈ ఏరియాలోకి. మేమైతే అక్కడ అప్రాక్సిమేట్లీ 11:30 అయింది. ఇప్పుడు మనము ఇక్కడ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. సో మనం ఇక్కడ బాలాజీ బస్ స్టాప్లో ఉన్నాము, తిరుమల. ఇక్కడ నుంచి బస్సెస్ వస్తాయి, అంటే ఒకే టికెట్ తీసుకొని అక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులో ఏ బస్ అయినా ఎక్కచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్లో మనం చూసిన తర్వాత అదే ప్లేస్కి మళ్ళీ వేరే బస్సు వస్తే ఆ బస్సు మనం ఎక్కించు, అదే సేమ్ టికెట్ తోటి. సో చూడాలి, బస్సు అయితే ఇంకేం రాలేదు, అడిగితే వస్తాయన్నారు. వచ్చిన తర్వాత చూద్దాం. ఏది బస్సు అది? అదో బస్సు వచ్చింది. అరే ఎక్కచ్చా అది? మరి ఏ బస్ ఎక్కాలి? ఒకేసారి అన్ని బస్సులు రావడంతో కన్ఫ్యూజన్ తో మాకు ఏ బస్ ఎక్కాలో తెలియలేదు. రోడ్ల మీద అలా పరిగెట్టేసరికి చూసే వాళ్ళందరూ కూడా చాలా వింతగా చూశారు. అని అనుకునే టైంలోనే ఇదే బస్ అనమాట ఇప్పుడు మనం ఎక్కాల్సింది. ఈ బస్సులో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళే రోడ్ ఘాట్ రోడ్ కాబట్టి వ్యూ సరిగ్గా కనబడాలంటే ఫ్రంట్ అయినా కూర్చోవాలి, లేకపోతే బ్యాక్ అయినా కూర్చోవాలి. అందుకనే ఫ్రంట్ ఏలో ఖాళీ లేదని చెప్పేసి నేను బ్యాక్ అయితే వచ్చేసాను. మీరు కనుక ఫ్యామిలీస్ తో వచ్చుంటే మధ్యలో సీట్స్ అయితే ప్రిఫర్ చేయండి. కరెక్ట్ గా మనిషికి 120 రూపీస్ అనమాట. మేమిద్దరం ఉన్నాం కాబట్టి మేము రౌండ్ టికెట్ అయితే తీసుకున్నాము. మనిషికి వచ్చేసరికి 120 రూపాయలు పడింది. ఈ 120 రూపాయల టికెట్ తోటి మనం 6 ప్లేస్లు అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అయితే మేజర్గా మనకి పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, వేణుగోపాల స్వామి టెంపుల్ అవుతాయి. అండ్ ఇంకో వే అంటే శ్రీవారి పాదాల సైడ్ అయితే 2 ఉంటాయి. ఒకటి శ్రీవారి పాదాలు, ఇంకొకటి ఏంటంటే శిలాతోరణం అంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మళ్ళీ తిరుమల వెళ్ళేసి అక్కడ నుంచి వేరే బస్ ఎక్కి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాలి. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాని గురించి వదిలేస్తే ప్రస్తుతానికైతే నేను పాప వినాశనం దగ్గరలో అయితే ఉన్నాను. ఇక్కడ కొన్ని చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి పైకి వెళ్ళడానికి. సీరియస్లీ వెళ్ళే దారులు అయితే చాలా బాగున్నాయి. అడవి మధ్యలో నుంచి బస్ అయితే వెళ్తుంది కాబట్టి నాకైతే పర్సనల్గా బాగా నచ్చాయి. శివారి పాదాలు ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి అన్నా అన్నా అన్న శివారి పాదాలు బస్సులు వెళ్తాయా? ఎంత? ఏ బస్ ఎక్కాలి? డైరెక్ట్ వెళ్ళక్కర్లేదు లేవా? పాప వినాశనం బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి యాక్చువల్లీ మేము శ్రీవారి పాదాల దగ్గర బస్ లాస్ట్ స్టాప్ అయితే అనుకున్నాం. శ్రీవారి పాదాలు ఇటు సైడ్ కాదంట. అంటే మనం తిరుమల నుంచి వచ్చాం కదా, తిరుమల నుంచి అటుపక్క వేరే బస్ ఎక్కాలంట. అంటే 2 సైడ్స్ ఉంటాయి అనమాట. అబ్బా అంటే ఒక సైడ్ ఏమో ఇటు పాప వినాశనం సైడ్ అనమాట, ఇంకో సైడ్ ఏమో శ్రీవారి పాదాల సైడ్ అన్నట్టు. మేము ఇప్పుడు పాప వినాశనం సైడ్ ఎక్కాము. ఈ రోడ్లో ఆల్మోస్ట్ 4 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రాలు ఈ బస్సులు అనేవి మనం బస్ ఎక్కి చూడొచ్చు. సో శ్రీవారి పాదాలు అయితే వేరే బస్ అయితే ఎక్కాలి. సో ఇక్కడైతే ఎక్కువ షాప్స్ ఉన్నాయి కదా బాగా. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఈ ఏరియా అనేది మనకి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో, అండ్ ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ పాప వినాశనం. పాప వినాశనానికి ఎంట్రన్స్ ఈటే. బాగా చూస్తుంటే భలే వేడివేడిగా నోరు ఊరిపోతున్నాయి కదా, కానీ తినద్దు. ఎండ చూసారు ఎలా ఉందో. ఇదే అనమాట పాప వినాశనం డ్యామ్. ఇది ఖచ్చితంగా శేషాద్రి హిల్స్ మధ్యలో ఉంటుంది అనమాట. జనం అయితే కొద్ది క్రౌడెడ్గానే ఉంది ఇక్కడ ప్లేస్ అంతా కూడా. అటుపక్క మీరు చూసినట్లయితే ఇదంతా వాటర్ స్టోర్ చేసి ఉంది. ఈ వాటర్ అనేది మనకి ఎప్పుడైనా హెవీ ఫ్లోట్ అయినప్పుడు ఇటు పక్కకి రిలీజ్ చేస్తారేమో, మరి అదే అయి ఉండొచ్చు. ఈ పాప వినాశనం ప్లేస్ కి ఒక గొప్ప స్టోరీ ఉందన్నమాట. అంటే ఇక్కడ చాలా మంది అంటున్నారు, అండ్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి భూమి మీద కాలు మోపిన తర్వాత ఫస్ట్ సారి స్నానం చేసిన ప్రదేశం అని చెప్పేసి అంటూ ఉంటారంట ఇక్కడ. అందుకని న్యాచురల్ గా వచ్చే వాటర్ లో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ పాప వినాశనం అని చెప్పేసి గొప్ప పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ స్నానం చేసిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంటే ఈ స్నానం చేసేది దర్శనానికి వెళ్తారనమాట. చాలా అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు పాప వినాశనం దగ్గర కాకుండా నెక్స్ట్ పుణ్యక్షేత్రం ఏంటనేది కూడా మనం వెళ్ళిపోయి చూడాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడే ఉండడం చాలా కష్టం కాబట్టి మనకి సాయంత్రంలో అన్నీ కవర్ అయిపోవాలి మ్యాక్సిమం. సేమ్ ఇందాక మేము తీసుకున్న టికెట్ ఉందిగా, ఆ టికెట్ చూపిస్తే సరిపోతుంది. మనం ఎక్కడ దిగాలంటే అక్కడ దిగచ్చు ఇదే రూట్లో, ఇదే బస్ ఎక్కేసి. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ డ్రైవర్స్ చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. చాలా స్పీడ్గా కటింగ్లో తిప్పుతున్నారు అనమాట. నాకైతే భలే అనిపించింది చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఆకాశగంగా అనమాట. ఇది మన నెక్స్ట్ స్టాప్.
పాత ఇందాక వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ స్టాప్ ఇదే అన్నమాట. అక్కడ మీద కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా జనం ఎక్కువ ఉన్నారు, క్రౌడెడ్గా ఉంది ప్లేస్ అంతా కూడా. కనిపించే ఏరియా అంతా కూడా ఆకాశగంగా అంటారు. అంటే పైనుంచి ఒక వాటర్ అనేది వస్తుంది అనమాట. దీన్ని ఆకాశగంగలా భావిస్తారు. ఇక్కడ మీరు ఫ్యూచర్ లో బెస్ట్ ట్రావెలర్ అండ్ బెస్ట్ ఎక్స్ప్లోరర్ అవ్వాలంటే ఇక్కడ రావాల్సిందే. ఇక్కడికి వచ్చి ఒక ఫోటో దిగితే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా 50 రూపాయలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొద్దిగా క్రౌడెడ్గా ఉండడం తోటి మేము దర్శనం అయితే చేసుకోలేదు. సో ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్ చూడాలి కాబట్టి బేబీగా అయితే మూవ్ అయిపోతుంది ఇక్కడ నుంచి. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆకాశగంగ దగ్గర అయితే మేము బస్సు ఎక్కి పక్కనున్న జపాలి దగ్గర అయితే దిగిపోయాము. ఇందాక తీసుకున్న సేమ్ టికెట్ తోటే. ఈ జపాలి అనేది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడికి తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు పక్కా రావాల్సిన ప్లేస్ అనమాట. దిగిన తర్వాత జపాలి నడిచి వెళ్ళాలి. మేము ప్రస్తుతానికి రోడ్డు మీద ఉన్నాము. కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ 1.5 ఉంటుంది మ్యాక్సిమం. అక్కడికి నడిచి వెళ్ళాలి, పైకి ఎక్కాలి. ఇన్కేస్ ఎవరైనా వెహికల్స్ మీద వస్తే పార్కింగ్ ప్లేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 వీలర్ అండ్ 4 వీలర్ కూడా. ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉంటాయి. ఇది జపాలి ఎంట్రన్స్ అనమాట. ఇది మెట్లవే అయితే ఈ పక్కన చిన్న షార్ట్ కట్ ఉంది. మేము చిన్న ట్రిక్ చేసి షార్ట్ కట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. మేము వచ్చిన వే అయితే ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంది. పక్షుల సౌండ్ వినబడుతున్నాయి. చూసారా ఎంత డ్రైగా ఉందో ఏరియా అంతా కూడా. ఇంకా మనం సమ్మర్లో వచ్చాం కానీ నార్మల్గా వింటర్ టైమ్స్లో వస్తే ఈ ఏరియా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నడిచేంత స్కోప్ కూడా ఉంటుంది, జారిపోతుంది కదా ఎలా పడితే అలాగా. మాకు కొద్దిగా ఎదరికి వెళ్తే మాకు చిన్న డ్యామ్ లాంటిది కనబడింది. వ్యూ పాయింట్ అనుకోవచ్చు దాన్ని. దాంట్లోకి నడిచి వెళ్తున్నాము. అది మీకు చూసేదే డ్యామ్ అనమాట. కొద్దిగా ఇది మన జపాలి నుంచి కొద్దిగా లోపలికి రావాలి. కాకపోతే కానీ కొద్దిగా ఎవరైతే దయచేసి ఇలాంటి రిస్కులు తీసుకోవద్దు. మేమంటే రిస్క్ తీసుకున్నాం కానీ అరే వెళ్ళకు, అటు వెళ్ళకు. గైస్ మీరు చూస్తున్నారు కదా, నా వాయిస్ తప్పించి ఏం వినిపిస్తలేదు. ఇక్కడ ప్లెజెంట్గా ఉంది. ఇదైతే ఒక నది అయి ఉండొచ్చు. అటుపక్క వాటర్ ఉన్నాయి. యాక్చువల్లీ అటు సైడు వాటర్ ఉన్నాయి. అవి ఇక్కడ బ్రేక్ చేస్తారు. ఇది లాక్ అనమాట. ఇక్కడ నుంచి వదిలితే ఒకవేళ ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఈ వాటర్ నుంచి ఇటు వదిలేస్తారు. వదిలితే ఇదంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఆ కార్నర్లో నుంచి ఒక పోలీస్ గార్డు మాకు చెప్పారనమాట, ఇక్కడ రాకూడదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో అందుకనే మేము మళ్ళీ రివర్స్ అయిపోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ వాటర్ అంతా వదిలితే ఒకసారిగా ఈ వాటర్ జమ్మని ఒకసారి ఇదంతా వచ్చేస్తాయి. ఇవ్వండి ఇదంతా చూడండి, ఇదంతా వాటర్ పట్టేసి నాస్ పట్టేసి ఉన్న ఆకులు. ఇదిగోండి ఇక్కడ చాలా ఎడ్జెస్ ఉన్నాయి. దిగట్లేదు. ఇదంతా కూడా అమ్మో. ఈ ప్లేస్కి వచ్చేసరికి మాకు ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది, అసలు వేరే ఉంది. అండ్ మాతో పాటే మేము వచ్చామని చెప్పేసి వాళ్ళు అక్కడ 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసారు ఏరియాలోకి. బాగా నడిస్తే మాకు అక్కడ చిన్న వేల కనబడింది. ఇప్పుడు ఆ వేలోకి వెళ్తే ఉంటుందో కూడా చూడాలి. వస్తా ఈ దారంతా కూడా మొత్తం ఇద్దరు తప్పించి ఎవరు లేము ఇంకా ఈ దారిలో. ఇలాంటి పెద్ద ఫారెస్ట్ లైక్ శేషాచలం, నల్లమల్ల ఫారెస్ట్ లాంటి ఏరియాస్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఏరియాస్లోకి అసలు రావద్దు. చాలా హైట్స్లో ఉంటుంది. అండ్ ఎవరైనా పోలీసులు చూస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ముందుగా చూసుకోండి. పెద్ద వాగులా చూసాం కదా, ఆ వాటర్ అనేది ఇలా సన్నగా అయిపోయింది. సన్నగా అయ్యి ఇలా ఈ అడవుల్లో నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మేము కనుగొన్న రూట్ అయితే చాలా బాగుంది. చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో, ప్లెజెంట్గా. అండ్ ఈ రూట్ కూడా యూజ్లోనే ఉంది. ఎందుకంటే ఈ జెండాలు ఆల్రెడీ ప్లాస్టిక్ కూడా చాలా వరకు వేస్ట్ చేసి ఉన్నారు ఇక్కడ జనాలు. కాకపోతే దీన్ని పర్టికులర్గా ఈ టైంలో క్లోజ్ చేశారనమాట. మన వర్షాలకి బాగా వాటర్ అంతా ఫ్లో అయిందనమాట ఇక్కడ, అందుకనే క్లోజ్ చేశారు. అక్కడ ఆల్రెడీ ఇందాక ఒకరు వెళ్ళారు, ఒక ఆయన చెప్పారు ఇది. అండ్ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. స్పీడ్గా నడుస్తున్నాం, అందుకని ఒకవేళ వర్షం పడితే
ఇక్కడ ఎక్కడ ఆగడానికి కూడా ఉండదు. అందుకని అక్కడ పైకి వెళ్తే కొద్దిగా ఎదురుకి వెళ్తే దారి ఎదురు వచ్చిందంట, పైకి వెళ్తే ఏదైనా షెల్టర్లా ఉంటుందని స్పీడ్గా నడుస్తున్నా. మీరు సైలెంట్గా విన్నట్లయితే ఒక పక్షుల సౌండ్ మీకు వినబడుతున్నాయి, చూసారా? ఫైనలీ మా రూట్ అయితే అది. అండ్ ఇందాక మేము మిస్ అయిన రూట్ అయితే ఇది. ఇలా పైకి వెళ్తే టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ జపాలి టెంపుల్ అనేది డీప్ శేషాచల ఫారెస్ట్ మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలంటే కొద్దిగా స్ట్రగుల్ అయితే ఫీల్ అవ్వాలి. కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి ఎక్కువ మెట్లు ఎక్కలేరు కాబట్టి వాళ్ళు రాకుండా ఉండడం బెటర్. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది జపాలి టెంపుల్ అనమాట. కొద్దిగా ఎదరికి వెళ్తే అక్కడ చిన్న చిన్నగా జెండాలు కనబడుతున్నాయి కదా, ఆ ఏరియాలోనే టెంపుల్ ఉంటుంది, మన ఆంజనేయ స్వామి టెంపుల్. కనిపించేది మన జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. దీని ఎదురుగా ఒక కోనేరు కూడా ఉంటుంది, స్నానాలు చేసే కోనేరు. అండ్ ఈ టెంపుల్ అనేది కంప్లీట్ ఫారెస్ట్లో, కంప్లీట్ డార్క్ ఫారెస్ట్ మధ్యలో ఉందన్నమాట. అందుకని ఇప్పుడు మనకు వచ్చే దారి కూడా అంత అయింది. అండ్ చూసేసరికి చెట్లు కూడా చూసారు ఎంతెంత ఓల్డ్ ఉన్నాయో. ఫైనల్గా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని మళ్ళీ రివర్స్ అదే ఫారెస్ట్లో నుంచి నడిచైతే వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్ అయితే ఎక్కువచ్చామన్నమాట. ఈ మధ్యలో వీడియో తీయడానికి అవ్వలేదు గాయస్, ఎందుకంటే అక్కడ కొద్దిగా హెవీగా రైన్ అయితే పడింది, వర్షం పడింది. సో అందుకనే మళ్ళీ మేము రిటర్న్ తిరుమల అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ మాకు ఒక చిన్న ప్రాబ్లం ఎదురైందనమాట. వాళ్ళు ఇక్కడ బస్ దించేసి నెక్స్ట్ వేరే బస్ వస్తుందని చెప్పారు. కానీ నిజానికి అక్కడ చాలాసేపు అయినా కానీ మాకైతే ఏ బస్సు దొరకలేదు. చాలాసేపటి ఆర్గ్యూ తర్వాత మేము ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేసి మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గర తీసుకెళ్దామని చెప్పేసి కొద్దిగా హార్డ్గా అయితే బిహేవ్ చేసామన్నమాట. అప్పుడైతే బస్సులు ఎక్కనిచ్చారు, లేకపోతే బస్సును ఎక్కనివ్వట్లేదు. అందుకనే నాతో పాటు ఉన్న ప్రయాణికులు కూడా నాకు సపోర్ట్ చేసి బస్సు అయితే ఎక్కామన్నమాట. ఫైనల్గా మేము అనుకున్న దాని ప్రకారమే మేము బస్సు ఎక్కి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళడానికి సిద్ధమయ్యాము. వాళ్ళైతే ఖచ్చితంగా ఒప్పుకున్నారు శ్రీవారి పాదాల దగ్గర తీసుకెళ్ళామని చెప్పేసి. అండ్ మేజర్గా ఈ బస్సు అయితే తిరుమల టౌన్లో నుంచి, అంటే తిరుమల ఊర్లో నుంచి అయితే వెళ్తుంది. ఇది వేరే కైండ్ ఆఫ్ రోడ్ అని చెప్పొచ్చు. తిరుమల చుట్టూ ఉన్న హైవే మీదుగా వెళ్ళి ఒక ఘాట్ రోడ్లోకి మిక్స్ అవుద్ది అనమాట ఈ రోడ్ అనేది. అండ్ శ్రీవారి పాదాలు అనే ఏరియా అయితే ఖచ్చితంగా మనకి వేరే స్టేట్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఊటీ, కొడైకెనాల్ లాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా హైట్లో ఉంటుంది ఆ ఏరియా అనేది. ప్రజెంట్ మనం శ్రీవారి పాదాల దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏరియా అనేది చూడడానికి చాలా బాగుంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి ప్లేస్ లా ఉంటుంది. తిరుమల అంటే మనం కేవలం ఫ్యామిలీతో వచ్చే ప్లేస్ అని మాత్రమే అనుకుంటాం. మనకు కానీ ఫ్రెండ్స్తో కూడా వచ్చి ఇలాంటి ప్లేస్లో మనం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాతావరణం అనేది ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటుంది, ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది అనమాట. మన ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మనం ఒకవేళ వెహికల్స్ వేసుకొచ్చినా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ అసలు శ్రీవారి పాదాలకి అర్థం ఏంటంటే మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి కాళ్ళు మోపిన ప్రదేశం అనమాట. ఈ ప్రదేశం దగ్గర నుంచి ఒక ల్యాండ్ని చూసుకొని అక్కడ వెలుద్దామని చెప్పేసి అనుకుంటాడని చెప్పేసి ఇక్కడ చాలామంది అనుకుంటారు. ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్గా మనకి తిరుమల టౌన్ అయితే కనబడుతుంది. ఇక్కడైతే ఎటువంటి దేవుడి విగ్రహం అయితే ఉండదు, కానీ మనం చూస్తున్న గ్లాస్ లోపలైతే రాతితో చెక్కిన పాదాలు అయితే ఉంటాయన్నమాట, శ్రీవారి పాదాలు. ఇదిగోండి, ఇదే మన తిరుమల ఒక మొత్తం టౌన్ అనమాట. ఓవరాల్ నా డే మొత్తం మీద ఈ జపాలి అండ్ ఈ శ్రీవారి పాదాల ప్లేస్లు అయితే బీభత్సంగా నచ్చేసి నేను మళ్ళీ ఇక్కడికే వద్దామని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఎందుకు పరిగెట్టానంటే మేము వచ్చింది ఈవినింగ్ కాబట్టి లాస్ట్ బస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఈ బస్సు వెళ్ళిపోతే వేరే బస్సు అనేది ఉండదు. తర్వాత మనం వేరే క్యాబ్స్ ఏదైనా బుక్ చేసుకొని లేదా వేరే క్యాబ్స్ మాట్లాడుకొని తిరుమలకి అయితే రావాల్సిందే. సో దాని గురించి వదిలేస్తే నెక్స్ట్ స్టాప్ అయితే మనకి శిలాతోరణం. ఈ శిలాతోరణం అనేది మనకి మన ట్రిప్కి లాస్ట్ అనమాట. అండ్ నేను ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, నేను ఒక 2 ప్లేసెస్ అయితే మిస్ చేశాను. అంటే మనకి టైం సరిపోదని చెప్పేసి ఆ 2 మిస్ చేయాల్సి వచ్చింది అనమాట. అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు శిలాతోరణం దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకి కొత్త కాబట్టి అంత కన్ఫ్యూజింగ్ ఉంది. ఈ శిలాతోరణం అనేది ఒక ప్లేస్, అంటే ఇది టెంపుల్ అని కాదు, నార్మల్గా ఫ్యామిలీస్తో ఆడుకోవడానికి. అండ్ టెంపుల్ కూడా ఉంటుంది, కానీ ఫ్యామిలీస్తో ఆడుకోవడానికి ఎక్కువ ఇక్కడ స్కోప్ ఉంటుంది అనమాట. ఇక్కడ పార్క్లా ఎక్కువ ఉంటుంది అనమాట.
అండ్ కనిపించే రాకే అనమాట శిలాతోరణం. ఇక్కడ ఎప్పటి నుంచో ఫామ్ అయిన రాయి అనమాట, న్యాచురల్గా ఫామ్ అయిందంటారు. ఇదంతా కూడా పార్క్ అనమాట. ఈ పార్క్లోనే ఎక్కువ ఫ్యామిలీస్ అన్నీ ఉంటున్నాయి. అండ్ ఆ ఎదరికి వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ని చక్రతీర్థం అని అంటారు. అక్కడ శివుడు ఉంటాడు అనమాట, ఒక శివలింగం ఉంటుంది, చిన్న చిన్న శివలింగం లాగా. ఇది కూడా దానిలో పార్టే కాబట్టి వెళ్ళొచ్చు, పెద్ద కష్టమైతే ఏం కాదు, మరీ జపాలి అంత కష్టమైతే ఏమి ఉండదు, చిన్న చిన్న మెట్లే ఉంటాయి. ఈ చక్రతీర్థంలో కూడా సేమ్ ఆకాశగంగా లాగానే ఒక వాటర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఆ రాళ్ళల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. అది ఒక లేక్ లా కూడా ఫామ్ అయింది, కానీ ఇక్కడ పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. మేజర్గా ఈ ప్లేస్కి ఆ శిలాతోరణం అంటే ఆ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ చూడడానికి వస్తారు, కానీ పైన ఉన్న ఈ కార్నర్లో ఉన్న టెంపుల్కి అయితే చాలా తక్కువ వచ్చేది జనాలు మాత్రం. ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే కొద్దిగా ఎదురుకెళ్తే శివలింగం అయితే కనబడుద్ది, చిన్న శివలింగం అయితే ఉంటుంది. అక్కడ మనం ఏమైనా దీపాలు వెలిగించవచ్చు, దీపాలను చేయాలంటే చేయొచ్చు. సో అదమ్మా, ఇక్కడ నుంచి మనం మళ్ళీ రివర్స్ అయితే తిరుమలకి వెళ్ళిపోవాలి. మన ట్రిప్ అయితే ఇక్కడతోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ టికెట్ పనిచేయదు. మనం ఇప్పుడు 6 ట్రిప్స్ వరకు చూసినట్టు లెక్క అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుమలకి బస్సెస్ ఉంటాయి, ఆ బస్సెస్ ఎక్కి తిరుమల వెళ్ళిపోవడమే. అండ్ నా ప్లాన్ విషయానికి వస్తే నేనైతే ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. అంటే మేము తిరుపతి వెళ్ళిపోతాము. తిరుపతి వెళ్ళిపోయి అక్కడైతే మేము ఏదైనా రూమ్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకుంటాము. రేపు ఈవినింగ్ అయితే మాకు ట్రైన్ ఉంది. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తిరుపతి వెళ్ళే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.